రామోజీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అనంతపురం జిల్లా ఎన్ఆర్ఐ కాలేజీ ద్వారా ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారితో రామోజీ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఎన్ఆర్ఐ కాలేజ్ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకొని మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అంటే మీ కాలేజీలో ఒత్తిడి లేని విద్య అందించాలని చెప్పి కాన్సెప్ట్తో మీరు ఏ మెథడ్లో దాన్ని మూవ్ చేస్తారు? ఆ స్కిల్స్ని పిల్లలకి అవసరమయ్యే ఆ విద్యని మేము ఇవ్వడమే మా యొక్క లక్ష్యం సార్. క్లియర్లీ అంటే మీ కాలేజీలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి బయట టాక్ వినిపిస్తుంది. ఈరోజు కొన్ని కార్పొరేట్ కాలేజీలు కానీ ఇంకోటి దాని వాటి పేరు చెప్పాను, అక్కడ 80,000 తీసుకునే దగ్గర నేను 40,000 హాస్టల్కి ఇస్తా ఉన్నా. మీ కాలేజీ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి సార్? సరే, నేను ఇంత చదువు చదివినాం కదా, A+B² ఫార్మా నాకు ఎందుకు పని చేయడంలే? మీ కాలేజీ తరఫున ఇంతవరకు ఎంతమంది పిల్లలకు ఉచిత విద్య అందించారు? డిగ్రీ ఢిల్లీలో చదివినోడికేమో ప్లేస్మెంట్స్ UKESలో వస్తూ ఉంటాయి. అనంతపూర్లో డిగ్రీ చేసిన అందులో 50% స్టూడెంట్స్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ టాలెంట్ వల్ల ఇక్కడే ఆగిపోతూ ఉంటారు సార్. ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మీరు పిలుస్తున్నారు, అంటే రావడం జరుగుతుంది. దానికి కారణం ఏమి అంటే మీరు వైఎస్ఆర్ పార్టీనా? ట్యాగ్లైన్ బేస్ చేసుకొని కొన్ని మాట్లాడతారు. ఆ రెడ్డి ఉంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ లేదా ఖచ్చితంగా ఇంకో కమ్యూనిటీ ఉంటే ఇంకో పార్టీ అనుకుంటారు.